గుడ్ మార్నింగ్. నిన్నటి మ్యాచ్ చూసారా? ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. నిన్న మ్యాచ్ అయితే చాలా వన్ సైడెడ్ అయిపోయింది. మా కేకేఆర్ గెలిచారు నిన్న. సో ముందుగా మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కేకేఆర్ మనకి బౌలింగ్ తీసుకుంది. ఇనీషియల్గా చూసుకుంటే మనకి కేకేఆర్ మంచి బౌలింగ్ చేసింది అండ్ డూప్లెసీ వికెట్ కూడా తీసింది. అండ్ దాని తర్వాత ఆర్సీబీ ఏంట్రా ఇంకా కంబ్యాక్ చేయట్లేదు అంటే వచ్చాడు గాయస్ మన విరాట్ కోహ్లీ. మామూలుగా చేయలేదు, బ్యాటింగ్ చాలా ఎక్సలెంట్గా చేశాడు. తన బ్యాటింగ్ చూస్తుంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన డూప్లెసీ వికెట్ పడిన తర్వాత గ్రీన్ అను మరి విరాట్ కోహ్లీ 65 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఐ థింక్ అదే అనుకుంటా మనకి లాస్ట్ బ్యాటింగ్ లైనప్లో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత మాత్రం అంత పెద్ద పార్ట్నర్షిప్ అయితే రాలేదు. మ్యాక్స్వెల్ వచ్చి చిన్న క్యామియో ఇన్నింగ్స్ 20 అండ్ తర్వాత దినేష్ కార్తిక్ వచ్చి 8 balls 20 runs కొట్టారు. కాబట్టి దినేష్ కార్తిక్, మ్యాక్స్వెల్ క్యామియో ఇన్నింగ్స్ ఆడి విరాట్ కోహ్లీ ఒక 83 runs కొట్టిన తర్వాత మన బెంగళూరు స్కోర్ వచ్చేసి 182 కొట్టింది. అండ్ మ్యాచ్ మధ్యలో అయితే మన గౌతమ్ గంభీర్ అని విరాట్ కోహ్లీ హ్యాపీగా హక్ చేసుకున్నారు. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గొడవ ఏమన్నా ఇద్దాం అనుకున్నా, అదేం లేదు. మెచ్యూరిటీగా ఆలోచించారు ఇద్దరు. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బెంగళూరు వచ్చేసి 182/6 వికెట్స్ కోల్పోయి 182 runs చేసింది 20 overs. అండ్ విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు గైస్. మళ్ళీ 83 runs కొట్టాడు. అసలు వింటేజ్ విరాట్ కోహ్లీని చూపించాడు. ఇంకా కోల్కతా చేజింగ్ విషయానికి వస్తే అసలు చేజింగ్ అంటారా మరి, చేజింగ్ అనకూడదేమో గైస్, వన్ సైడ్ అనుకోవాలి. అసలు ఆర్సీబీ బౌలర్స్ ఎక్కడ వాళ్ళ లెంత్ లైన్ అసలు ఎక్కడ మిస్ చేశారో ఏమో నాకు అర్థం కాలేదు. సాల్ట్ కానీ నారాయణ కానీ ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశారు. అండ్ మనకి శ్రేయస్ అయ్యర్ కానీ వాళ్ళు కూడా బాగా చేశారు. ఎస్పెషల్లీ నాకు సిరాజ్ నుంచి నేను ఈ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఎందుకంటే సిరాజ్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. అండ్ తన లైన్ల లెంత్ కూడా చాలా మార్చుకోవాలి. ఇప్పుడు కూడా మార్చుకోకపోతే ఇంకా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా తనదైన ఫామ్తో హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. అండ్ నాకు బెంగళూరులో నచ్చిన బౌలర్ ఎవరైనా ఉన్నారు పొదుపుగా బౌలింగ్ చేశారు అంటే వైశాంక్ విజయ్ కుమార్. అతన్ని పవర్ ప్లేలో ఆడిస్తే బాగుండేది. మరి కెప్టెన్సీ మరి ఏమైందో మరి నాకు అర్థం కావట్లేదు. సో అది గాయస్ మనకి రిజల్ట్ విషయానికి వస్తే, ఇంకా మ్యాచ్ సమ్మరీ విషయానికి వస్తే బెంగళూరు 182 కొడితే మనకి కోల్కతా 186. అంటే 4 ఓవర్లు ఉండగానే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. సో ఈ ఓవర్లో బాగా ఆడిన సునీల్ నారాయణ 47 runs బాగా ఆడిన సునీల్ నారాయణకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. సో అది గాయస్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను నిన్న ఆర్సీబీ లైనప్ చూసి. అండ్ మనకి ఇవాళ మ్యాచ్ వచ్చేసి మనకి లక్నో వర్సెస్ పంజాబ్. సో ఇవాళ మ్యాచ్ ఎవరికి ప్రెడిక్ట్ చేస్తున్నారు ఒక కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సిద్ధు రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.